హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం గమనించబడేది విశ్వము ప్రకృతి ఒకటేనా అనే విషయాన్ని కొద్దిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి విశ్వంలో ప్రకృతి తనని తాను గమనించుకుంటుందా లేక గమనించబడుతుందా అంటే ఇది చాలా సింపుల్గా మన మెడిటేషన్ మాస్టర్స్ అందరికీ తెలిసిందే. కానీ కొద్దిపాటి ఎగ్జాంపుల్స్తో ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనము అద్దం ముందు నిలబడి మనల్ని మనం చూసుకుంటాం కదా ఫ్రెండ్స్. అప్పుడు చూసేవాడు ఎవడు? నువ్వే. అంటే అద్దంలో మనల్ని మనం చూసుకుంటున్నది ఎవరు? నువ్వే. కనిపించేవాడెవడు? నువ్వే. మరి ఇద్దరు కాదా? ఒక్కడివే కదా. అంతే కదా. ఇక్కడ అద్దంలో చూసుకుంటున్నది ఎవరు? నువ్వే. గమనిస్తూ ఉన్నది ఎవడు? నువ్వే. కనిపించేవాడు నువ్వే, చూసేవాడు నువ్వే. అవునా ఫ్రెండ్స్? అలాగే ప్రకృతి. చెట్టు నిన్ను చూస్తోంది అనుకున్నావా? కాదు. నీ కళ్ళతో చెట్టుని చూసేది కూడా ప్రకృతే. అంటే మనం చెట్టుని చూస్తూ ఉన్నాం, మనం అనుకుంటున్నాం ఎవరు చూస్తున్నాము? నేను చూస్తున్నానా? మన కంటితో చూసేది ఎవరు? ప్రకృతి. మన కళ్ళు కూడా ప్రకృతే ఫ్రెండ్స్. చెట్టు ప్రకృతి. చూసి జ్ఞానం కూడా ప్రకృతే. అంటే ప్రకృతి తనని తానే చూసుకుంటా ఉంది. అంతే కదా ఫ్రెండ్స్. సైంటిస్టు ఒక మాట అంటాడు. ఏమంటుంటాడు? ఆబ్జర్వర్ ఎఫెక్ట్. అన్నిటికీ ఎఫెక్ట్, ఆ ఫలితము అవే కదా మాస్టర్స్ మనకు భౌతిక శాస్త్రంలో అంటే ఫిజిక్స్లో చెప్పేది. అణువుని చూసే వరకు అలలాగా ఉంటుంది, చూశాక కణంలా మారిపోతుంది. మరి చూసింది ఎవరు దానిని? మనిషి చూశాడు. మనిషి ఎవరు? ప్రకృతిలో భాగమే కదా. మనమంతా ప్రకృతిలో ఒక భాగం కదా. అంటే ప్రకృతిలోని ఒక భాగంతో తనలోని ఇంకో భాగాన్ని చూసుకుంటా ఉంది ఎవరు? ప్రకృతే. ప్రకృతిలో మనం ఒక భాగము. అది చూస్తూ ఉంది ఎవరిని? తనని తానే. అంతే. ప్రకృతి మనము ఒకటే అని అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. నీ ఎడమ చెయ్యి కుడి చేతిని గోకినట్టు. రెండు నీవే కదా. అంటే కుడి చెయ్యి నీవే, ఎడమ చెయ్యి నీవే. విశ్వం మొత్తము మనం ఏమనుకోవాలి? ఒకటే శరీరము. నీ కన్ను, నా కన్ను, అన్నీ దాని కళ్ళే. మనం అనుకుంటున్నాము మనకు ఫిజికల్గా మాయలో పడిపోయి భౌతికంగా కనిపించేదే అనుకుంటున్నాం. అన్ని కళ్ళు ఒకటే. కాబట్టి గమనించేది ప్రకృతి, గమనించబడేది కూడా ప్రకృతి. రెండు ఒక్కటే. గమనించేది అంటే మనం ఇప్పుడు ఆ అద్దంలో కనిపిస్తున్న బొమ్మని చూస్తూ ఉన్నాం. గమనించబడుతూ ఉంది ఎవరు? ఆ అద్దంలోని బొమ్మ. అది ఎవరు? అది కూడా నువ్వే కదా ఫ్రెండ్స్. ఉపనిషత్తులు మనము ఒక మాటని ప్రజ్ఞానం బ్రహ్మ అంటే అహం బ్రహ్మాస్మి, భగవంతుడు నేనే అని ప్రజ్ఞానం బ్రహ్మ అర్థం. అంటే తెలుసుకునేది దేవుడు. ఎవరు తెలుసుకుంటున్నారు? నువ్వే. నేనే తెలుసుకుంటున్నాను. భగవంతుడిని నేనే. అంటే మనం అందరము నేనే భగవంతుడు అనే దానిని మనం తెలుసుకుంటూ ఉన్నాం. కుక్క, పిల్లి, చెట్టు అన్నీ తెలుసుకుంటున్నాయి కదా. అంటే ప్రకృతి అంతా ఎరుకతో ఉంది. ఎరుకతోనే ఉంది. కళ్ళు మూసుకున్నా నీ గుండె కట్టుకుంటా ఉంది. అంతే కదా. ఎవరు నడిపిస్తున్నారంటే నువ్వు నిద్రపోతూ ఉన్నప్పుడు కూడా గుండె కొట్టుకుంటుంది. ఎవరు నడిపిస్తూ ఉన్నారు? అదే ప్రకృతి తనని తాను గమనించుకోవడం. అంటే నువ్వు నిద్రపోతూ ఉన్నా నీ గుండె కొట్టుకుంటా ఉంది. మరి ఎవరు గమనిస్తూ ఉన్నారు? గుండె కొట్టుకుంటుందా లేదా అని అది ప్రకృతి గమనిస్తూ ఉంది. నీకే తెలియకుండా మన జుట్టు పెరుగుతుంది. అంతే కదా ఫ్రెండ్స్. అది ఎవరు చూస్తున్నారు? ప్రకృతే. అంటే ఆ విషయాన్ని ఎవరు? వాళ్ళు ప్రకృతి చూస్తూ ఉంది. అంతే కదా. భగవంతుడన్నా, ప్రకృతి అన్నా, యూనివర్స్ అన్నా అంతా ఒకటే ఫ్రెండ్స్. సముద్రంలో అల
అలని మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే, నేను సముద్రాన్ని కాదు, నేను అలని అని ఎవరు అలా అంటా ఉంది. కానీ అలా విడిగా ఉందా ఫ్రెండ్స్? ఆ సముద్రంలోనే ఉంది కదా, అది ఒక భాగమే కదా దాంట్లో కూడా. అలాగే అంటే ఆ అల సముద్రంలో ఒక భాగమే. అలాగే నేను, నువ్వు, ప్రకృతి అందరూ ఒకటే. అంటే అలా మనమందరము వేరు వేరు అనుకుంటాం. నువ్వు వేరే, నేను వేరే, ప్రకృతి వేరే అని. అలా ఎలా సముద్రంలో తాను అలా నేను వేరే, సముద్రం వేరే అని ఎలా అనుకుంటుందో, అలా మనమంతా కూడా అంతా మనము వేరు వేరు అని అనుకుంటూ ఉన్నాం ఫ్రెండ్స్. ఊపిరి తీసుకుంటూ ఉన్నాం అంటే గాలి ఏమవుతా ఉంది, లోపలికి వస్తూ ఉంది. అది నీదా కాదా? అంటే నీళ్లు తాగుతున్నావు, అవి నీవా కాదు కదా. అంటే నీళ్లు తాగుతూ ఉండేది ఎవరు? మరి నేను అనేది ఎక్కడ ఉంది? అది కూడా ప్రకృతి యొక్క ఆలోచనే. గమనించేవాడు లేకపోతే ఫ్రెండ్స్, గమనించేవాడు లేకపోతే గమనించబడేది ఉందని మనకి ఎలా తెలుస్తుంది? అంతే కదా ఫ్రెండ్స్. అంటే గమనిస్తూ ఉన్నాము, ఆ గమనించబడేది ఉంది అనేది మనకి ఎలా తెలుస్తుంది? అడవిలో చెట్టు కూలింది, ఎవ్వరూ చూడలేదు. అప్పుడు శబ్దం వచ్చిందా, రాలేదా? మన చెవిలో శబ్దం, ఆ శబ్దం పడితే కదా. చెవి ఎవరిది? ప్రకృతిదే. అంటే గమనించేవాడు లేకపోతే ప్రపంచమే లేదు. అంటే గమనించేవాడు ఒక భగవంతుడని, ఒక ఎనర్జీ అని, ఒక శక్తి అని, దానికి అందరూ ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్. కానీ గమనించేవాడు కూడా ప్రకృతిలే ఒక భాగమే. అంటే మళ్ళీ కథ మొదటికే వచ్చింది. ప్రకృతి తన నాటకాన్ని తానే చూసుకుంటా ఉంది. మనం అంటున్నాం కదా, దేవుడు తన లీలను తనే చూసుకుంటున్నాడు, నాటకాన్ని అంతా సృష్టిస్తూ ఉన్నాడు, తానే చూసుకుంటున్నాడు కదా. నువ్వు సినిమా తీసి థియేటర్లో కూర్చొని నువ్వే చూసినట్టు. ప్రకృతి వేరు, విశ్వం వేరు అనుకోవడం మన భ్రమ, మాయ. పాలు పెరుగు, పెరుగు వేరంటామా? ఒకసారి మనం ఆలోచిస్తాం. పాలు తోడుకుంటే పెరుగు అవుతుంది. అలాగే విశ్వం అనే పాలు గడ్డ కట్టి ప్రకృతి అనే పెరుగు అయ్యింది. మనం ఎవరు? ప్రకృతే. అంటే పెరుగు తనని తానే తింటా ఉంది. చిత్రంగా ఉంది కదా, కానీ అది నిజమే కదా ఫ్రెండ్స్. అంటే చూడండి, మనము సింపుల్గా ఉంది, అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. కళ్ళు మూసుకో, మన శ్వాస విను, గుండె చప్పుడు విను. ఎవరు వింటున్నారు? నువ్వే. ఆ నువ్వు ఎవరు? అదే ప్రకృతి. అంటే ప్రకృతి కళ్ళు మూసుకొని తన గుండె చప్పుడు తానే గమనించుకుంటా ఉంది, తానే వింటా ఉంది. అదే గమనించుకోవడం. బయటికి వస్తే ప్రపంచం అంటాం, లోపలికి చూస్తే నేను అంటాం. రెండు కళ్ళు ప్రకృతివే. చూడండి ఎంత బాగా చెప్తా ఉన్నాడు. బయటికి చూస్తే ప్రపంచం, లోపలికి చూస్తే నేను. రెండు కళ్ళు ప్రకృతివే. ఎంత చక్కగా ఉంది కదా ఫ్రెండ్స్. మరి గమనిస్తూ ఉన్నది, గమనించేది అంతా ఒకటే. పాలు పెరుగులాగా, అలలాగా. అలలో సముద్రంలో అల వేరనుకుంటున్నాం, దాంట్లో భాగమే. అలా పాలు విశ్వమైతే పెరుగు ప్రకృతి. అది ఎవరు తింటున్నారు? ప్రకృతే తింటా ఉంది. అంటే ఈ సర్వము ఒకటే, అంతా ఒకటే, కానీ మనము వేరు అని అనుకుంటూ ఉన్నాం ఫ్రెండ్స్. మరి ధ్యానం ఎలా చేయాలి? చక్కగా వేళ్ళలో వేళ్ళు పెట్టుకోండి, సుఖ స్థిరాసనంలో కూర్చోండి. మరి పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి. మరి కళ్ళద్దాలుంటే పక్కన పెట్టేయండి, అద్దాలుంటే కళ్ళు రెండు సుతారంగా మూసుకోండి ఫ్రెండ్స్. మన సహజమైన శ్వాసను గమనిద్దాం. అలా గమనిస్తూ ఉంటే ఆలోచన రహిత స్థితి మనలో ఏర్పడుతుంది ఫ్రెండ్స్. అదే ధ్యాన స్థితి, అదే ఆత్మస్థితి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.